మ్యాల్ బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించి సైబర్ నేరాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి కర్ణాటక బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సంబంధించిన పాస్బుక్లను, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అవగాహన పెంచుకోవాలని ఎస్పీ బిందు మాధవ్ కోరారు. విక్టిమ్స్నే చూసాం కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరెండి. ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, ఇట్లా ఏదన్నా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు. మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు, అది వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు. ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో. మన దగ్గరే చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయటం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది. ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు. కిట్ అంటే ఆ పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు. ఏ నంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి, ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము, మీకు 5,000 రూపాయలు ఇస్తామని ఒక 50 కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కిట్లలో నుంచి 8,80,00,000 వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ 2-3 మంత్స్లోనే. వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, ఇట్లా రకరకాల స్టేట్స్లో